వెల్కమ్ టు పూరా లోకల్. కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ గా బాధ్యతలు చేపట్టిన కొలగాని శ్రీనివాస్ తొలి సంతకం మంచినీటి సమస్య పరిష్కారం పైన పెట్టారు. నగర చరిత్రలో మొట్టమొదటిసారిగా బీజేపీకి మేయర్ పీఠం దక్కింది. దీంతో కరీంనగర్ నగరపాలక సంస్థలో నూతన అధ్యయనం మొదలైందని పార్టీ అంటోంది. నగర మేయర్ గా ఎన్నికైన కొలగాని శ్రీనివాస్ అధికారికంగా పదవి బాధ్యతలు స్వీకరించారు. కరీంనగర్ కార్పొరేషన్ చరిత్రలో మొట్టమొదటిసారిగా బీజేపీ పార్టీ మేయర్ పీఠాన్ని దక్కించుకోవడంతో నగర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలోని తన ఛాంబర్లో కొలగాని శ్రీనివాస్ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు చేపట్టారు. పదవిని స్వీకరించిన వెంటనే ఆయన ప్రజా సమస్యలపై దృష్టి సారించారు. ముఖ్యంగా రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలోని విలీన గ్రామాల డివిజన్లో తాగునీటి ఇబ్బందులు రాకుండా చూసేందుకు 49 లక్షల రూపాయల అభివృద్ధి పనుల ఫైలుపై మేయర్ గా తన మొదటి సంతకం చేశారు. తనపై నమ్మకంతో మేయర్ పీఠాన్ని అందించిన కరీంనగర్ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారాయన. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నాయకత్వంలో రాష్ట్ర నాయకత్వ సహకారంతో నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని భరోసా ఇచ్చారు. రాబోయే 5 ఏళ్ల కాలంలో 66 డివిజన్లను సమర్థవంతంగా అభివృద్ధి చేయడమే తమ పాలకవర్గ లక్ష్యమని స్పష్టం చేశారు. కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రాబట్టి డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు మరియు ఇతర పాలకవర్గ సభ్యుల సమన్వయంతో కరీంనగర్ ను ఒక సుందర నగరంగా తీర్చిదిద్దుతామని మేయర్ ప్రకటించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి, పలువురు కౌన్సిలర్లు మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మేయర్గా పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. దీనికి సహకరించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు శ్రీ బండి సంజయ్ గారికి, అలాగే రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారికి, రాష్ట్ర నాయకత్వానికి, జాతీయ నాయకత్వానికి, అలాగే జిల్లా అధ్యక్షులకు, జిల్లా నాయకత్వానికి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన డిప్యూటీ మేయర్ సునీల్ రావు గారికి, మా గౌరవ కార్పొరేటర్లకు, కార్యకర్తలకు, ప్రజలకు, మరొకసారి మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. కరీంనగర్లో మొట్టమొదటిగా బీజేపీ నుండి మేయర్ పీఠం దక్కించుకోవడం జరిగింది. ఇది చాలా సంతోషం. ప్రజల సహకారంతో ఇది కళ నెరవేరడం జరిగింది. తప్పకుండా 66 డివిజన్ల గౌరవ కార్పొరేటర్ల సహకారంతో రానున్న 5 సంవత్సరాల్లో కరీంనగర్ను సుందరంగా తీర్చిదిద్దే దిశగా మా అడుగులు ఉంటాయని మీడియాకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే నగర అభివృద్ధిలో పాలకవర్గ సభ్యులందరి సహకారంతో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నగరాన్ని మరింత సుందరవంతంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ముందుంటామని తెలియజేస్తున్నాము. ప్రజలకు కావలసిన మౌలిక వసతుల విషయంలో కానీ, నగరపాలక సంస్థలో ప్రజలకు అవసరం ఉన్న పౌర సేవలు కానీ వారికి వేగవంతంగా జరిగే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. అలాగే ఈరోజు మనం పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటి సంతకంగా ఇప్పుడు రానున్న వేసవి కాలంలో ముందస్తు చర్యల్లో భాగంగా 49 లక్షలతోని ఈరోజు మొదటి సంతకం చేయడం జరిగింది. రానున్న వేసవి కాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీటిని అందించే విధంగా ఈరోజు మొదటి సంతకం చేయడం జరిగింది. దీనికి సహకరించిన మా గౌరవ కార్పొరేటర్లకు, అలాగే ప్రజలకు మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు.